శివుడు తింటే బాగుంటది. లేదు కిమిరా, ముందు అతిథులు, ఆ తర్వాతే మనం. డాక్టర్ బాగా తినండి. అయ్యో విశ్వాసఘాతకులారా, చివరికి మీ బుద్ధి అంటే చూపించేశారు కదరా. ఎందుకురా ఇలా చేశారు? వాళ్ళు మీకేం ద్రోహం చేశారులే. మొదపుట్టి ఏనుగుని ముష్టిఘాతంతో కొట్టి తన నియంత్రణలో పెట్టుకున్న మహావీరుడు, ఎదురొడ్డి నిలబడిన శత్రువులను సైతం గడగడలాడించిన ఆజానుబాహుడు. అలాంటి వీరుడు నీ దెబ్బకి ఉలిక్కి పడిపోయాడే. వీడి ఒక్కొక్క దెబ్బ ఆయనకు పిడుగులాగా పడిందట. వీడు అరిచిన అరుపుకి మా నాన్న భయంతో వణికిపోయాడంట. వీడు పట్టిన పట్టుకి మా నాన్న వీడికి బారిసైపోయాడంట. మా నాన్న లాంటి వీరుడికే వీడు ప్రాణభిక్ష పెడతానన్నాడట. అందుకే ఈయన మీద పగ తీర్చుకోవడానికి వచ్చావా? బాగంట బాగా వల్లకాడు. మరి ఇంకేం కావాలో చెప్పరా? మా ప్రజలు వీడి గురించి చెప్పడాన్ని విని వీడి శౌర్య పరాక్రమాలని కళ్ళారా చూడడానికి వచ్చాను. అంటే అదిగో జీవరసం. ఎవరైతే విషాన్నిచ్చారో వాళ్లే తయారు చేసింది. మా వాళ్లతో పోరాడి నీ పౌరుషాన్ని చూపించు. నా ఆశను నెరవేర్చి దాన్ని తీసుకెళ్లిపో. నీ ప్రతీకారానికి ఇది సమయం కాదు. ప్రాణాలతో చెలగాటం ఆడకు. మనిషి అన్నవాడు ప్రాణం ఇవ్వాలి కిమ్రా, ప్రాణం తీయకూడదు.
నెత్తురు నెత్తురు ఎర్రటి నెత్తురు నీ శరీరంలోకి విషం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అది కాదమ్మా. అమ్మా, నీ సేవను చూసి సంతృప్తుడునయ్యాను. ఏం కావాలో కోరుకో. ఇంతటి అమోఘమైన దృశ్యాన్ని పవనసుత హనుమంత ప్రాణదేవుడు సంజీవుని పట్టుకెళ్తున్నాడు. అక్కడ ఉన్న లక్ష్మణులందరికీ ప్రాణం పొయ్యడానికి ఇంత మహత్వపూర్ణమైన దృశ్యాన్ని ఎలా చెప్పాలి, ఎలా వర్ణించాలి? కృతజ్ఞతతో మైమరచిన మనస్సు తైదక్కలాడుతోంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని త్యాగమూర్తి తన దిశలు వ్యాపించాలి నీ కీర్తి. బజరంగి, ఈ స్థానంలో నేనుండుంటే గనక ఆ సంజీవని ముందు నేను తాగేవాణ్ణి. శిఖామణి, అది జీవరసం కాదు, అది విషమే. సుధీంద్ర, ప్రాణాలు కాపాడాలి, ప్రాణాలు కాపాడాలని ప్రపంచానికి చాటిన కారుణ్యమూర్తివి నువ్వు. కానీ ఎప్పుడు నువ్వే నీ చేతుల రావడ ప్రాణాలను మింగావు కదరా.